సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. వైసీపీకి త్వరలో ఆ పార్టీ ఎంపీలు ఝలక్కివ్వనున్నారా అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. రానున్న రోజుల్లో జగన్ కు భారీ షాక్ తప్పదని అంటున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. మెజారిటీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో అవసరమైన బలం లేరు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు, రాజ్యసభ ఆమోదం పొందాలంటే బయట నుంచి మద్దతు అవసరం. అయితే అలా బయట నుంచి మద్దతు తీసుకోవడం కంటే ఎంపీలను పార్టీలో చేర్చుకోవడమే మేలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో జగన్ తీరుతో తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్న పలువురు వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్లోకి వెళ్లారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే వారు బీజేపీలోకి టచ్లోకి వెళ్ళింది ఆ పార్టీలో చేరడానికైతే కాదు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా చేరేందుకు వారు బీజేపీ సహాయం కోరుతున్నారు. వైసీపీ అధినేత జగన్ తన వైఖరి మార్చుకోక అహంకారంతో వ్యవహరిస్తూ ఉండడంతో ఆ పార్టీలో ఎంపీలు ఇమడలేకపోతున్నారు. అన్నిటికీ మించి రాష్ట్రంలో శాంతి భద్రతలో అధ్వానమంటూ జగన్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ధర్నా అట్టర్ ఫ్లాప్ కావడం, గత 5 ఏళ్లలో ఇష్టారాజ్యంగా నాయకులు దోచుకున్నట్లుగా రోజుకొక కుంభకోణం బయటపడుతుండటంతో వైసీపీ నేతల్లో భయం ఏర్పడుతోంది. అన్నిటికీ మించి ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కేవలం జగన్ అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా వైసీపీతో జగన్తో అంటకాగితే రాజకీయ జీవితం సమాధి కావడం తప్ప మరో ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. దీంతో వారు పార్టీకి దూరం జరుగుతున్నారు. బీజేపీలో చేరడం కంటే తప్పులొప్పుకొని చంపలేసుకొని తెలుగుదేశం గూటికి చేరడమే మేలని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా చెప్తున్నారు. అయితే నేరుగా తెలుగుదేశం పార్టీకి టచ్లోకి వెళ్లేందుకు దారులన్నీ మూసుకొని పోవడంతో బీజేపీ ద్వారా తెలుగుదేశంకు దగ్గర కావాలి అన్న ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు. అయితే ఎంతమంది వైసీపీ ఎంపీలు పార్టీ మారుతారు అన్న ఖచ్చితమైన సమాచారం అయితే లేదు. విశ్వసనీయ వర్గాలు, వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కనీసం 5 ఎంపీలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు అని తెలుస్తోంది. ఏదేమైనా 5-6 ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని అంటున్నారు.